ఎలాంటి బిజినెస్ అయినా గాని బిజినెస్ లో ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేయడమే అంబానీ స్ట్రాటజీ. ఇక్కడ గనుక మనం చూస్తున్నట్లయితే సో ఎలాంటి సెక్టర్ అయినా గాని అంబానీ అందులో ఏలు పెట్టాల్సిందే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే మనం జియో రాకముందు మనం 1 జీబీ డేటాని 1 మంత్ వరకు మనం యూజ్ చేసేటోళ్ళం. అదే జియో వచ్చిన తర్వాత ఎవ్రీడే మనం 1 జీబీ డేటాని మనం యూజ్ చేయడం జరిగింది. సో అక్కడ గనుక మీరు చూసుకున్నట్లయితే డేటా అనేది మనకి డైలీ యూసేజ్ లో అక్కడ మనకి వదలడం జరిగింది. అదే ఫ్రీ డేటా లాగా అక్కడ వదలడం జరిగింది. సో సెకండ్ పాయింట్ మనం వచ్చినట్లయితే పెప్సీ అండ్ కోకో కోలా ఏదైతే థమ్స్ అప్ ఏదైతే ఉందో సో వాళ్ళందరికీ టక్కర్ కాంపిటీషన్ ఇచ్చినట్టు క్యాంప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్యాంప్ అనేది చాలా బూమ్ అవుతుంది. అందరు క్యాంప్ అనేది బాగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ జియో మార్ట్ తీసుకురావడం జరిగింది. జియో మార్ట్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే జొమాటో గానీ జెప్టో గానీ సో వీళ్ళందరికీ ఒక టక్కర్ కాంపిటీషన్ అంటూ రావడం జరుగుతుంది. సో దాంతో పాటు వాటర్ గతంలో మనం బిస్లరీ గానీ కెన్లే గానీ ఆక్వాఫినా గానీ టాటా గానీ సో ఇవన్నీ వాటర్ బ్రాండ్స్ ఉండేది. ఇప్పుడు వాటర్ బ్రాండ్ లో కూడా అమ్మని ఇక్కడ రావడం జరిగింది షూర్ అనే కంపెనీతో. షూర్ అనే కంపెనీ వచ్చిన తర్వాత అక్కడ మంచి ప్రాఫిట్స్ అనేది అక్కడ రిటైలర్స్ కంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి బిజినెస్ అయినా కానీ అమ్మని అక్కడ జీరో ప్రాఫిట్ తీసుకొని ఫస్ట్ మార్కెట్ ని మొత్తం ఎక్వైర్ చేయడం జరుగుతుంది. సో మార్కెట్ మొత్తం ఎక్వైర్ చేసిన తర్వాత మొత్తం సేల్స్ మొత్తం జియో వాళ్ళకి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రాఫిట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి కాంపిటీషన్ లేనప్పుడు అక్కడ ఆయన 1% కానీ 2% కానీ 3% కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రైస్ అంటే అక్కడ హైట్ చేయడం జరుగుతుంది. సో మనందరం అదే దాన్ని అలవాటు అయ్యాం కాబట్టి వేరే బ్రాండ్ ఆల్టర్నేట్ బ్రాండ్ ఏం లేదు కాబట్టి అది ఒకటే కనిపిస్తుంది. వాళ్ళు ఎంత పర్సెంట్ పెంచినప్పటికీ కానీ మనం ఎలా అయినా అక్కడ తీసుకోవాల్సి వేరే ఆప్షన్ అనేది మనకు ఉండదు. సో ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అంబానీది. సో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.